వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లా చేగుంట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమం కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకుని ధాన్యం తూకం 3 నుంచి 4 రోజుల్లో పూర్తి చేయాలని, రసీదులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లారీలు మిల్లులకు తరలింపు బాధ్యతలను సమన్వయంగా నిర్వహించాలని సూచించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజకీయ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన రైతులను రెచ్చగొట్టే మాటలు సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయమే గాడి తప్పింది. గాడి తప్పింది అని చెప్పడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో భాగం ధాన్యం ప్రొక్యూర్మెంట్ కూడా గాడి తప్పింది. కారణం ఏమిటంటే గత ప్రభుత్వం రైసు మిల్లర్స్తో మెతగగా వ్యవహరించడం వల్ల రైసు మిల్లర్స్ ఏం చేసిండ్రు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులు ఏవైతే కొనుగోలు చేసిండ్రో ఆ ధాన్యాన్నంతా రైసు మిల్లర్స్ అమ్మేసుకున్నారు. రైసు మిల్లర్స్ ప్రభుత్వంతో సివిల్ సప్లైస్తో ప్రతి సీజన్కు అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకొని ధాన్యము క్వింటాలకు ఇన్ని కిలోల బియ్యం ఇస్తామని మాట్లాడుకుంటారు. దాని ప్రకారంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వాలి, బాధ్యత అది. కాబట్టి వ్యవసాయాన్ని రాజకీయం చేయకండి. వ్యవసాయము విషయంలో మా కాంగ్రెస్ పార్టీ, మా కమిషన్ మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం. హరీశ్వరరావు కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ, ఈ నియోజకవర్గం ప్రభాకర్ రెడ్డి గారు కానీ, దయచేసి మీరు రాజకీయం చేయకండి. మీరు మేము అందరం కలిసి వాళ్ళని ఆదుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, మా ధాన్యం కొనుగోలు కావాలి, మా ధాన్యము గోడౌన్కి వెళ్ళాలి. గోడౌన్కి వెళ్ళే బాధ్యత కూడా రైతులది కాదు. పోటీ చేసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, చాలామంది శాసన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ మన సర్పంచులు ఉన్నారు. ఎవరైనా మన బాధ్యత తొందరగా రైతు ధాన్యం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం ఉనుకూరు గ్రామంలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు ఈ వైద్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురువారం నారాయణరావు, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ బోర్స వాసుదేవరాయుడు, ఎస్సీసీల అధ్యక్షుడు మజ్జి గణపతి తదితరులు పాల్గొన్నారు. మా ఊరికి ఇచ్చినందుకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం సార్. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా, ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ ఊరు మరి అన్ని విషయాలు 36 లక్షలు ఇప్పుడు కడుతున్నాం. కాంట్రాక్టర్ కూడా వెంటనే కట్టమని చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగతా ఏవైతే 7 కట్టామో మిగతా సంబంధించిన 5 కూడా నెక్స్ట్ ఫేజ్లో తీసుకుని చేయడం జరుగుతుంది. అలాగే నా కజిన్స్ వారి విజన్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. దేశంలోనే మరి అందరికన్నా ఎక్స్పీరియన్స్, అనుభవం గల రాజకీయ నాయకుడు. అలాగే మనం ఆయన చేస్తున్న కృషిని, ఆయన చేస్తున్న పనిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి దగ్గరుండి తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశం అంతా కూడా బెస్ట్ సీఎం అనే ఒక పెద్ద అవార్డు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఇది మామూలుగా ఎంతోమంది అంటే దీనివల్ల కూడా మరి నాణ్యతమైన సేవలు వస్తాయని మరి మనం చూసాం చాలా వరకు. అలాగే ఈరోజు మన వైద్యమే కాదు, ఈరోజు మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర, మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కంబైన్డ్ వీళ్ళు ఉత్తరాంధ్ర అంటాం. ఈ ఉత్తరాంధ్రలో ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రం ఎక్స్పెషల్లీ హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ ధాన్యాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 108 లీటర్ల పాలు, పెరుగు, పండ్లు మిశ్రమముతో క్షీరాభిషేకం చేశారు.
అనంతరం స్వామివారిని అద్భుతంగా అలంకరించి మంగళహారతి ఇచ్చారు. ప్రత్యేక దర్శనములో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 2 కళ్ళు చాలవు అంటూ భక్తులు పరవశం వ్యక్తం చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. రొయ్యల మేత ధరలు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలల్లో 2 సార్లు మేత ధరలు పెరగడంతో భారీ భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టన్నుకు 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అదనపు ఖర్చు అవుతోందని పేర్కొన్నారు. ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ కంపెనీలు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. నిన్నటి రోజున ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేటెడ్ గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5-5 సంవత్సరాల గ్యాప్ లో ఈ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్ కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్చరాల చట్టానికి లోబడి పెంచాలి, అప్చరాల చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీల్లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా ఈ ఫీడ్ ధరలు కానీ రొయ్య రేట్లు కానీ తగ్గకుండా ఫీడ్ రేట్ తగ్గించేటట్టు రొయ్యల రేట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని మేము నమస్కారం పెట్టి మేము వేడుకుంటున్నాం. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు కలగ చేసుకుంటేనే దీనికి సమస్య పరిష్కారం అవుతుంది. ఇక కల్చర్ అయోమయంగా ఉంది. ఒక పక్క కరెంటు సబ్సిడీ లేదు, కొన్ని సర్వీసులు కరెంటు సబ్సిడీ రావట్లేదు. ఫీడ్ రేట్లు పెరిగిపోయి ఇవాళ టన్ను రొయ్యి పండించాలంటే ఫీడ్ రేటు 20 రూపాయలు 20,000 పెరిగిపోతుంది. ఓ పక్క ట్రంప్, ఓ పక్క యుద్ధం, ఓ పక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇప్పుడు కొత్తగా ఫీడ్ వ్యవస్థ. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సర చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు మాకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముందుకు వచ్చి దీన్ని తగు విధంగా చర్య తీసుకుంటే మరి రైతులందరూ కలిసి చేయగలం. లేకపోతే ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సద్భత్య నమోదు, ఇన్ఛార్జీలు నియామకం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతోంది.
విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ పంచాయతీలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాడి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా హోమం నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ओम ज्येष्ठाय विद्महे महाज्येष्ठाय धीमहि तन्नो ज्येष्ठा प्रचोदयात् स्वाहा ज्येष्ठा नक्षत्राय तन्नो ओम प्रजाधिपाय धीमहि महादेवाय धीमहि तन्नो मूला प्रचोदयात् स्वाहा मूला नक्षत्राय तन्नो ओम समुद्रकामाय च विद्महे प्रजाधिपाय धीमहि तन्नो मूर्वाषाढा నిర్మల్ జిల్లాలో రైతులు రహదారిపై ఆందోళన చేపట్టారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గన్ని సంచులు లారీల కొరతను వెంటనే తీర్చాలని, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై గంటలు తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరారు. సికింద్రాబాద్ లో జరిగిన యావన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమ వ్యవహారంలో యావన్ను దారుణంగా హతమార్చిన ఘటనపై దర్యాప్తు చేస్తూ మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. వీరిలో 6 నేరానికి ప్రత్యక్షంగా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన 4 యువతి తండ్రి, మామ ఉన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై గతంలో హత్య కేసు ఉండగా 2కి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. मर्डर केस हुआ है। उस सिलसिले में 10 मेंबर्स को आज अरेस्ट किया है। आपको पता है कि 7 मई ऑलमोस्ट 9:30 PM के ये दुर्घटना हुई, जिसमें एक में अरेस्ट किए लोगों का नाम A1 अल्बोइना साई किरण, A2 राजम परमेश कुमार यादव, A3 राजम वंशी कृष्णा, A4 राजम मनीष, A5 सिरिगुरी राहुल, A6 कुचुला शिवा नंदन यादव, A7 राजा नरसिंह यादव, वो रिलेशनशिप में है। जब ये फैमिली को पता चला, वो लड़के को वार्निंग भी दिया कि नज़दीक मत आ जाए। उस टाइम उनके बीच में वो रिलेशनशिप भी स्टॉप हुआ, बट लगता है फिर से जारी हुआ। सो ये पता चलने के बाद 4 दिन पहले ये प्लान किया लोगों ने कि इस लड़के को मारना है। सो 7th इवनिंग वो सर्वेलेंस रख के पता करा कि लड़का अभी ये मेरी बावी एरिया में आया है दोस्त के घर। सो जब वो आया इमीडिएटली वो लोग भी वहाँ फ्रेंड के घर आके इमीडिएटली लड़के को भी हॉस्पिटल लेकर गए, बट ही वाज डिक्लेयर्ड डेड। सो जस्ट हम टीम्स फॉर्म करके आज 10 लोगों को జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆనంద్ నగర్ శ్రీ పంచముఖి
హనుమాన్ మందిరంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, యాగాలు, యజ్ఞాలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోరుట్ల పట్టణం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. हनुमान की जय, श्री रामचंद्र प्रभु महाराज की जय, सीता माई की जय। नमः। ओम तद्ब्रह्मा, ओम तद्वायुः, ओम तदात्मा, ओम तत्सत्यम्, ओम तत्सर्वम्। और भवस्वरों यतमारं यदायुं प्रमुचेन्द्रियं आयुष्येन्द्रियं जन्म धान्य जन्मगोत्रद्वाया निवासामनिष्या राधारामनिष्या सुकृतोग्रमनिष्या वेदनामनिष्या सुजातनामनिष्या शरण्या విశాఖ జిల్లా భీమిలి జీవీఎంసీ జోన్ 2వ వార్డులో చిల్లపేట వద్ద శ్రీ పోలమ్మ తల్లి పండుగ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిల్లభాస్కర్ రెడ్డి, జీరు వెంకటరెడ్డి, బెంగి హరికిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు. చిన్న శ్రీను తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. మావూరు తెలిసి ఎక్కడ పడతాడు ఆయన కట్ చేసి ఎవరు వచ్చినా పర్వాలేదు. జై జగన్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలోని 192 అడుగుల ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం, తమలపాకుల పూజ, పుష్పాభిషేకం, అఖండ హారతి నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రముఖులు కూడా పాల్గొన్నారు. జై శ్రీరామ్. మన ఎర్రవరం గ్రామంలో ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి వారికి జయంతి ఉత్సవములు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మన విశ్వరూప సందర్శకుడైన ప్రసన్నాంజనేయ స్వామి వారికి జయంతి ఉత్సవములు మన బాగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నిత్య కార్యక్రమాల కంటే ఈ రోజు అభిషేకం, సహస్రనామాలతో పూజ, పలకి ఊరేగింపు, వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. జై శ్రీరామ్. జై హనుమాన్. జై జై హనుమాన్. హనుమాన్ జయంతి సందర్భంగా మన ఎర్రవరం గ్రామంలో వేయించినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా ఎర్రవరం యువత ఆధ్వర్యంలో ఈ యొక్క హనుమాన్ జయంతి వేడుకలు ఉదయం నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అలాగే అనేక మంది దంపతులచే సామూహికంగా తమలపాకుల పూజ నిర్వహించడం, శాంతి హోమం నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకి స్వామివారికి అంగరంగ వైభవంగా పల్లకి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహ్లాదకరమైన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ అలంకరణ మొదలైన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా పూర్వకంగా కూడా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. మన ఎర్రవరం గ్రామంలో ఈ రోజు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి
ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాలు, తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ఉచిత మజ్జిగ, నీరు, అన్నదానం అందించారు. మహిళలు పొంగుళ్లు సమర్పించారు. ఇరుముడి సమర్పణ, ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం కోటి తలంబ్రాల శోభయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పెదవలసల గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 5 గ్రామాల నుంచి వచ్చిన మహిళా కోలాట బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. వందలాది భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేమందరం హనుమంతుడికి అభిషేకాలు అవి చేయించాం. అదేవిధంగా ఈరోజు బొడ్డు కృష్ణ గ్రామ పెద్దలు, కమిటీ కుర్రలు అందరి సహకారంతో అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నమస్కారం అండి. ఈరోజు గాడిమ పంచాయతీ తాళ్లరేవు మండలం పెదవలసల గ్రామంలో ఈరోజు రంగరంగ వైభవంగా శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే మా పెదవలసల గ్రామంలో కమిటీ కుర్రాలు, కమిటీ మెంబర్స్, అలాగే గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు భారీ ఎత్తున అన్న సంతర్పణ, అలాగే బొడ్డు కృష్ణ వారి చేతుల మీదుగా భారీ అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. అందుచేత ఇలాగే యానకృష్ణ, మల్లారకృష్ణ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేమందరం హనుమంతుడికి అభిషేకాలు అవి చేయించాం. అదే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం సత్యవోలు పంచాయతీ పరిధిలోని సకల కొత్తపల్లి గ్రామంలో 150 ఎకరాల్లో అక్రమంగా చెరువులు తవ్వుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు, గ్రామస్తులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. చెరువు తవ్వకాల వల్ల పంట పొలాలకు నష్టం జరుగుతోందని, గ్రామానికి పర్యావరణ సమస్యలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చేస్తండి. చిన్న వర్షం పడితేనే మా ఊర్లో నీళ్ళన్నీ నిలబడిపోతున్నాయి. ఇప్పుడు చెరువుల వల్ల మా నీళ్ళన్నీ నిలబడిపోతాయండి. మాకు మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చామండి. అక్రమంగా చెరువులు తవ్వుతున్నారండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళండి మేమందరం. ఆ చెరువులు ఆపమని రాత్రి నుంచి మా చెరువులు మీ తవ్వకుండా మా ఊరు మాది, మీ ఊరు మీరు అన్నారండి. మరి వాళ్ళైతే ఆపమని అంటున్నారండి. మాది సకల కొత్తపల్లి గ్రామం, పెదపాడు మండలం అండి, ఏలూరు జిల్లా అండి. వ్యవసాయ భూముల్ని మామూలుగా చెరువులు తవ్వుతున్నారండి. దాని గురించి రాత్రి మామూలుగా వెళ్ళాము మేము. కడిముంట గ్రామం పక్కన మా పంచాయతీ గ్రామమే. వెళ్తే వాళ్ళు మీకు సంబంధం లేదంటున్నారు. ఆ వ్యవసాయ భూములు మామూలు చెరువులు తవ్వకుండా ఆపోల్సిన కోరుతున్నాం మేము. దాని గురించి తగిన చర్య తీసుకోవాలని మీడియా గారిని, కలెక్టర్ గారిని అందరినీ సంప్రదించి విన్నపంతో వచ్చాం. ఆర్టీఓ గారికి,
విఆర్ఓ గారికి అందరికి వినపం తెలియజేయండి. చేపల చెరువులు అక్రమాలు అవుతున్నాయి సార్. రాత్రి మేము ఆవడానికి వెళ్తే మేము ఆర్డర్ తెచ్చుకున్నాం, ఈ చేపల పని మీరు చేసుకోండి అని అన్నారు సార్. మేము రాత్రి ఇంటికి వచ్చి మా గ్రామస్తులందరూ కూడా ఆలోచించుకొని ఒక కలెక్టర్ గారికి, ఒక ఆర్డీఓ గారికి ఎంత పత్రం అందిస్తామని వచ్చాం సార్. ఈ ద్వారాగా ఆ గ్రామం వర్షం పడితే గురవుతుంది సార్, గురవుతుంది సార్. అలాగే ఈ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఈ విలేకరులు దయచేసి మా గ్రామానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. కొత్తపల్లి అవుతున్న చెరువులు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.